శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ వాస్తు పండిట్ చంద్రచర్ల ధనుంజయ స్వామిని. ఉదయం నుంచి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాల నుంచి విశేష ప్రజానీకం వచ్చి 3వ తారీఖు అయిన ఈరోజు ఉచిత వాస్తు సలహాలు తీసుకొని వెళ్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ నుంచి, విజయవాడ నుంచి మరియు పామిడి నుంచి వచ్చిన భక్తాదులు ఇక్కడ ఉన్నారు. ఆ ఉచిత సలహాల వల్ల వాళ్ళకి లాభం ఉందా, నష్టం ఉందా అనే విషయాన్ని గురించి వారి మాటల్లో మీరు వినవలసిందిగా కోరుతున్నాను. గుంటూరు మాది. యూట్యూబ్లో చూసి స్వామి బాగా చెప్తున్నారని వచ్చాము. స్వామివారి దగ్గర సలహాలు పొందాము. ఇది అందరికీ ఉపయోగంగా ఉంది. శుభవాస్తు ఛానల్కు విజ్ఞప్తి. నేను ఎద్దులపల్లి, పామిడి మండలం, అనంతపురం జిల్లా నుంచి వచ్చాను. ఇక్కడ ధనుంజయ స్వామి వారు వాస్తు సలహాలు చెప్తున్నారు. అందుకోసమే నేను వచ్చాను. మాకు మంచి ఆనందంగా ఉంది. ఆయన చెప్పింది ప్లానింగ్ లో చాలా ఆనందంగా ఉంది. అందుకే అందరూ ధన్యవాదాలు ధనుంజయ స్వామి వారికి. శుభవాస్తు ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. ధనుంజయ స్వామికి స్వాగతం. నేను యూట్యూబ్ లో స్వామి చెప్పేది చూసి నేను వచ్చినాను. బాగా చెప్తున్నాడు స్వామి. ఇంకా చాలా మంది రావాలని, స్వామి దగ్గరికి మంచి ವಾಸ್ತು చూపించుకోవాలని ಕೋರಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. ಶುಭವಾಸ್ತು ಚಾನಲ್ಗಳಿಗೆ ಬಹಳ ಸಂತೋಷ ಆಗಿದೆ. ನಮಗೆ ದಿನ ಪ್ರತಿ ನಾನು ವಿಡಿಯೋಗಳು ನೋಡ್ತಾ ಇರ್ತೀನಿ ಸ್ವಾಮಿಗಳದ್ದು. ನನಗೆ ಬಹಳ ಸಂತೋಷ ಆಗಿದೆ. ನಾನು ಒಂದು ಸೈಟ್ ತಗೊಂಡಿದ್ದೀನಿ, ಚಿಕ್ಕ ಸೈಟು, ಬಡವ್ರ ರೀತಿಯಾಗಿ ತಗೊಂಡಿದ್ದೀನಿ. ಒಂದು 3.5 ಲಕ್ಷಕ್ಕೆ ಸ್ವಾಮಿ ಕಡೆಗೆ ಒಂದು ವಾಸ್ತು ಪ್ಲಾನ್ಗೆ ತಗೊಂಡು ಹೋಗ್ಬೇಕಂತ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೀನಿ. ನಾನು ಚಳಿಕೇರಿಲಿಂದ ಬಂದಿದ್ದೀನಿ, ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿದ್ದೀನಿ. ಬಹಳ ಸಂತೋಷ ಆಗಿದೆ. ಸ್ವಾಮಿ ನೋಡ್ಕೊಳ್ಳಿ, ನಮಗೆ ನೋಡ್ಕೊಳ್ಳಿ ಬಹಳ ಸಂತೋಷ ಆಯ್ತು ನಮಗೆ. ಯಾಕಂದ್ರೆ ಸಲಹೆಗಳು ಅಷ್ಟು ನೀಟಾಗಿ ನಮಗೆ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಹೇಳ್ಕೊಡ್ತಾರೆ. ಎಲ್ಲಿ ಮೂಲಿ ಬರಬೇಕು, ಎಲ್ಲಿ ಬಾತ್ರೂಮ್ ಬರಬೇಕು, ಎಲ್ಲಿ ಇರಬೇಕು ಅಂತ A to Z ನಮಗೆ ಅಷ್ಟೇ ಮನವರಿಕೆ ಆಗಿದೆ. ಅಲ್ಪ ಸ್ವಲ್ಪ ಒಂದು ಏನೋ ಒಂದು ಕೂದಲಿನಷ್ಟು ಮನವರಿಕೆ ಆಗಿದೆ. ಆದ್ರೆ ಇನ್ನು ಬೇಕಾದವರು ಸ್ವಾಮಿ ಕಡೆಗೆ ಬಂದು ತಮ್ಮ ಸಲಹೆಗಳನ್ನು ತಗೊಂಡು ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕಂತ ನನ್ನ ఆశ. శుభవాస్తు యూట్యూబ్ ఛానల్కి నా యొక్క నమస్కారం. ఏమనగా శుభవాస్తు ఛానల్ చూసి నేను ఇక్కడికి వచ్చాను. స్వామి సలహాలు చాలా ప్రయోజకరంగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని వివరించి దాని గురించి తెలియజేస్తారు. మా ఇంటి గురించి తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను, స్వామి దగ్గరికి. ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ఇంటి సలహాల గురించి తెలుసుకోమని కోరుతున్నాను. ఈ నెల 3వ తారీఖు వచ్చి ఉచిత సలహాలను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. శుభవాస్తు ఛానల్ గురువర్యులు ధనంజయ స్వామి వారికి పాదాభివందనాలు. ఈ పేదవాళ్ళు గురించి చాలా వివరంగా వాస్తు గురించి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి నెల 3వ తారీఖు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ఇట్లు మా ఇల్లు 15 సంవత్సరాలు అయింది. ఇంతవరకు గృహప్రవేశం లేదు. కాబట్టి నేను ఇక్కడికి వచ్చినాను. యూట్యూబ్లో చూసి ధనంజయ స్వామి గారు బాగా చెప్తారని మా ఇల్లు ఒకసారి ప్లాన్ తీసుకొచ్చి చూపించి సరి చేయించుకొని తీసుకువెళ్తున్నాను. ధనంజయ స్వామి గారికి నా ధన్యవాదములు. కార్యక్రమానికి ఈరోజు నమస్కారం. ఈరోజు స్వామివారి ఆశీస్సులు పొందడానికి మేము అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గుంటిపల్లి గ్రామం నుంచి వచ్చాము. మా ఇంటి సమస్యలు చాలా ఉన్నాయి. స్వామి వాటిని పరిష్కరించి సద్వినియోగం చేసుకోవాలని వచ్చాము. స్వామి ఆశీస్సులు పొందాం. స్వామివారు వాస్తు మార్పులన్నీ చెప్పారు. వాటిని సద్వినియోగం చేసుకుంటామని, మంచి జరగాలని కోరుకుంటూ మా గ్రామంలో మరికొంతమంది ఇబ్బందులు పడుతున్న వారికి కూడా తెలియజేస్తామని మనవి చేసుకుంటున్నాం. నా పేరు వెంకటేష్. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గుంటపల్లి గ్రామం నుంచి వచ్చాను. మా ఇంట్లో అనేక ఇబ్బందులు కావడం వల్ల స్వామి యూట్యూబ్ ఛానల్ చూసి నెల 3వ తారీఖున స్వామివారి ఇంటి ప్లాన్ ఇచ్చి మార్పు జరుపులని స్వామి చెప్పినారు. సరి చేసుకుంటామని స్వామి ఆశీస్సులు తీసుకున్నాము.